హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసి హోమ్స్. హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. నేను మీ సాయినాథ్ ఎస్డబ్ల్యూసి హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకి ఒక అపార్ట్మెంట్ 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి సంతోష్ నగర్కి ఉంటుంది. మెయిన్ రోడ్కి మనకి వెంకటరమణ కాలనీ, మనకి విశాల్ మార్ట్ పక్కన మెయిన్ రోడ్ ఉంది కదా. సో ఆ మెయిన్ రోడ్కి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. చాలా మంచి ప్రాపర్టీ, 2 BHK 1130 స్క్వేర్ ఫీట్ ప్రాపర్టీ. అండ్ కన్స్ట్రక్షన్ ఇది వచ్చేసి 5 years ఓల్డ్ బిల్డింగ్ అండి, 5 years ఓల్డ్ అపార్ట్మెంట్ ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్రాండెడ్ కంపెనీ అండి. సో అది వీడియోలో అయితే పెట్టాను. సో ఒకసారి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సైట్ విజిట్ చేయండి, సైట్ విజిట్ చేపిస్తాను. అండ్ అదేవిధంగా ఓనర్ అయితే సిట్టింగ్ అయితే అరేంజ్ చేపిస్తాను. సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. 2 BHK వెస్ట్ ఫేసింగ్ 1130 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఇది, 2 BHK ఫ్లాట్ ఇది. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఫ్లాట్ ఏ విధంగా ఉంది అండ్ అదేవిధంగా మనకి ఈ ప్రాపర్టీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో అయితే తెలియజేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం తగలదు. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఈ బ్లాక్లో వచ్చేసి మనకి టోటల్గా 3 blocks అయితే ఉంటాయండి. సో ఈ బ్లాక్ ఇది వచ్చేసి ఏ బ్లాక్ ఇది. సో కంప్లీట్గా మనకి దీంట్లో స్టెప్స్ అయితే ఉంటాయి, ఒకటి స్టేర్ కేస్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా ఒక లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మన కార్డర్ కనుక చూస్తుంటే అరౌండ్ మనకి 7 feet కార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో ఫ్లోర్కి వచ్చేసి 4 flats అయితే ఉంటాయి, 2 ఈస్ట్ ఫేసింగ్ అండ్ 2 వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకు వచ్చేది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో మనకి ఎంట్రీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఇటు సైడ్ మనకి పక్కనే స్టేర్ కేస్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి మిడిల్లో వచ్చేసి లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మనం లోపలికి అయితే చూద్దాం ఏ విధంగా ఉంది. సో మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ టేకుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఎంట్రీలో వచ్చేసి మనకి లాంగ్గా మనకి ఒకటి లివింగ్ ఏరియా అయితే ఉంటుందండి అండ్ లివింగ్ ఏరియా విత్ డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో మనకి ఇదంతా లివింగ్ ఏరియా అయితే వస్తుంది అండ్ మనకి లివింగ్ ఏరియాలో మనకి టీవీ యూనిట్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారండి. సో ఇదంతా మనకి టీవీ యూనిట్ అయితే వస్తుంది అండ్ అదేవిధంగా మనకి ఆ లాస్ట్లో వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు, మనకి లివింగ్ ఏరియాలో విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి వెంటిలేషన్ పర్పస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వెంటిలేషన్ చాలా బాగుంటుంది అండ్ అదేవిధంగా మనకి ఇదంతా వైడ్ లివింగ్ ఏరియా అయితే వస్తుంది. సో మనకి ఇది 2 BHK ఫ్లాట్ అండి. మనకి ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది అండ్ అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో దీంట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా మనకి ఒక యూటిలిటీ ఏరియా ఉంది. యూటిలిటీ ఏరియా వచ్చేసి మనకి కిచెన్కి అయితే ఒక యూటిలిటీ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో అది మొత్తం వీడియోలో అయితే చూపిస్తాను అండ్ అదేవిధంగా పూజ రూమ్ అయితే ఇక్కడైతే చూపించారు. సో ఫస్ట్ ఒకసారి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మనకి ఎంట్రీ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో ఇది విత్ కబోర్డ్స్ అయితే వర్క్ అయితే జరిగిందండి. సో కబోర్డ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి అండ్ 2 bedrooms అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో వచ్చేసి మనకి బాత్రూమ్ అయితే లాస్ట్ అయితే ఉంటుంది. సో కబోర్డ్ వర్డ్ అండ్ అదేవిధంగా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఒకటి విండో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు, విత్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ అదేవిధంగా బాత్రూమ్ అయితే మనకి ఆ సైడ్లో అయితే ఉంది బాత్రూమ్ అనేది. సో ఇక్కడైతే బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి దీంట్లో అటాచ్డ్ బాల్కనీ అయితే ఉంది. సో బాల్కనీ అయితే ఇక్కడ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా బాల్కనీ అయితే వస్తుంది, విత్ గ్రిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. బాల్కనీ కూడా వెంటిలేషన్ పర్పస్ ప్రతి రూమ్ చాలా వెంటిలేటెడ్గా అయితే ఉందండి. లైట్స్ అయితే అవసరం లేదు అప్ టు 6 వరకు, సాయంత్రం 6 వరకు మనకి లైట్స్ అయితే ఏ విధమైన అవసరం అయితే ఉండపడదు. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ అదేవిధంగా మనం ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి పూజా రూమ్ అయితే ఉందండి. సో ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండ్ అదేవిధంగా ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. సో మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా విత్ కబోర్డ్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి అండ్ అదేవిధంగా కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఒకటి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఒకసారి కిచెన్ అయితే చూపిస్తాను, కిచెన్ ఏరియా చూపిస్తాను. సో ఇదంతా కిచెన్ ఏరియా అయితే ఉంటుందండి. ఇది కూడా మనకి మోడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి రూఫింగ్ మొత్తం మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే వచ్చిందండి అండ్ అదేవిధంగా మనకి స్టెయిన్లెస్ వాష్ బేసిన్ అయితే యూజ్ చేశారు ఇక్కడ అండ్ అదేవిధంగా దీంట్లో కూడా మనకి సైడ్కు ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి వుడ్ వర్క్తో. సో ఏదైనా స్టోరేజ్ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ అదేవిధంగా పైన కూడా ఒక షెల్ఫ్ అయితే ఇచ్చారు.
ఏదైనా స్టోర్ చేసుకోవడానికి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అదేవిధంగా మనకి కిచెన్లో కూడా ఒక విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా విత్ అటాచ్డ్ యూటిలిటీ ఏరియా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మనకి వాష్ ఏరియా కనుక ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. మనం వాషింగ్ మెషిన్ కానీ ఇదంతా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంది హౌస్ అనేది. సో ఇది మనకి 2 BHK ఫ్లాట్ అండి. సో ఇదంతా 2 BHK ఫ్లాట్ అయితే వస్తుంది. సో ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్. ఇది వచ్చేసి బ్రీఫ్గా చెప్తాను. 1130 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి, అపార్ట్మెంట్ ఇది. మనకి కన్స్ట్రక్షన్ వచ్చేసి దాదాపు 5.5 years to 6 years ఓల్డ్ ప్రాపర్టీ ఇది. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ బిల్డర్ కూడా చాలా పెద్ద బిల్డర్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ అయితే నెంబర్ పెడతాను. అండ్ అదేవిధంగా నా వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వాట్సాప్ ద్వారా మీరు కనెక్ట్ కావచ్చు, లేదంటే డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సైట్ విజిట్ చేపిస్తాను. అండ్ అదేవిధంగా ఓనర్తో సిట్టింగ్ అయితే అరేంజ్ చేపిస్తాను. సో ప్రైస్ వచ్చేసి అరౌండ్ 45 lakhs అయితే కోట్ చేస్తున్నారండి. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిట్టింగ్. ఎక్కువ నెగోషియేషన్ ఉండదు. మంచి ప్రాపర్టీ అండ్ చాలా ప్రైమ్ లొకేషన్. అండ్ పర్సెంట్ కాస్ట్ 20 lakhs నడుస్తుంది. సో మీకు దాదాపు 50 square yards మనకి యూడిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మనకి రిజిస్టర్డ్ అవుతుంది. సో అలా చూసుకున్నా కూడా మీకు 1 cent మనకి 20 lakhs ఇక్కడే మనకి ల్యాండ్ వాల్యూ కవర్ అవుతుంది. సో చాలా మంచి ప్రాపర్టీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ అయితే నెంబర్ పెడతాను, కాల్ చేయండి. అండ్ అదేవిధంగా సైట్ విజిట్ చేయండి. అండ్ బిల్డర్తో అయితే ఓనర్తో అయితే మాట్లాడుకోండి. ప్రైస్ అండ్ నెగోషియేషన్ కావాలనుకుంటే. ప్రైస్ వచ్చేసి 45 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఇట్ విల్ బి నెగోషియబుల్ ఆన్ సిట్టింగ్. సో ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం తగ్గదు. సో థ్యాంక్ యూ, గుడ్ డే.